తల్లిదండ్రులే. మరి చిన్నతనంలోనే పిల్లలకు ఒక మంచి అలవాట్లు నేర్పించాలన్నా, మంచి లక్షణాలు నేర్పించాలన్నా ఏం చేయాలంటారు? అన్నిటికన్నా ఫస్ట్ సంస్కార శిక్షణ అంటారండి దీన్ని. సంస్కార శిక్షణ అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎక్కువ బూతు మాటలు మాట్లాడుకుంటూ తిట్టుకుంటున్నప్పుడు నేను చేసుకున్న నా జీవితం నాశనం అయిపోయింది ఇట్లా మాట్లాడుకుని దొంగ నా కొడుక ఇట్లా మాట్లాడుతుంటారు చూడండి. అవే పిల్లలకు కూడా వస్తాయండి. బూతు మాటలు వాళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు చిన్న వయసు నుంచి అరౌండ్ 3rd ఇయర్ నుంచి కింగ్ సంస్కార శిక్షణ నేర్పాలి. ఈ సంస్కార శిక్షణ నేర్పేటప్పుడు చాలా అద్భుతంగా ఉండాలి. థ్యాంక్ యూ ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ, సారీ ఇవి చెప్పటాలు. పొద్దున లేవగానే బ్రష్ తన గ్లాసులో పెట్టుకోవటం, లేవగానే పక్క బట్టలు సర్దటం, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి సంస్కార శిక్షణ. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నాను, నేను అప్పర్ బర్త్ మీద పడుకున్నాను. ఒక కుర్రవాడు లేచి బాత్రూంలోకి వెళ్ళిపోతూ ఉంటే వాడి చెయ్యి నా చేతికి తెలియదు, పైన పైన కింద చెయ్యి. సారీ అంకుల్ ఐఎమ్ సారీ అన్నాడు రాత్రి 1 గంటకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫీలింగ్. కొంతమంది అయితే రాత్రి 11ంటికి అందరూ నిద్రపోతుంటే ట్రైన్లో ఫోన్లో గట్టిగా మాట్లాడారు. వాళ్ళకి సంస్కారం అందరూ నిద్రపోతున్నారు. ఇదంతా పేరెంట్స్ వల్లే వస్తుందండి. కొంతమంది 2 పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు తెగొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళిద్దరిలో ప్రేమ ఎట్లా పెంచాలి ఇది కూడా పట్టించుకోరండి. అది న్యాచురల్ అనుకుంటారు. కొట్టుకోవటం న్యాచురల్ కాదండి, విభేదించడం న్యాచురల్. అదే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్ని పేరెంట్స్ ఎప్పుడైతే టేకప్ చేశారో జీవితం అద్భుతంగా ఉంటుంది. యండమూరి గారు, మరి ఈ సంస్కార శిక్షణతో పాటు ఇంకా ఏం నేర్చుకోవాలి? ఆ సెకండ్ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆర్థిక క్రమశిక్షణ అండి. సెకండ్ పాయింట్లో ఆర్థిక క్రమశిక్షణ పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఉండాలి. సాధారణంగా డబ్బు లేని ఫ్యామిలీస్ నుంచి బాగా డబ్బు సంపాదించి కొంచెం ఆర్థికంగా ఇప్పుడు ఉన్న స్టేజ్ చాలామంది ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో కూడా టికెట్లు దొరకట్లేదు చూశారు కదా, ఫ్లైట్లో తెగదిగుతుంది అంటే స్టాండర్డ్స్ మారుతున్నాయి కదా. ఆర్థిక క్రమశిక్షణ నేర్పాలి పిల్లలకి. ఈ పిల్లలు 2 రకాలుగా పెరుగుతారండి. డబ్బు లేని స్థితి నుంచి వచ్చిన వాళ్ళు డబ్బు సంపాదించిన తర్వాత డబ్బు ఇంత కష్టం కదా అని ఏమాత్రం ఆనందించకుండా చాలా పిసనారితనంతో బతికే వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళు డబ్బున్నా సరే బస్సులోనే వెళ్తాడు, రిజర్వేషన్ చేయించుకోడు, ఏసీ ఎక్కడు, కోట్లు ఉంటాయి. ఇదొక టైప్ అండి. ఇంకొంతమంది డబ్బు లేని స్థితి నుంచి డబ్బున్న స్థితికి వస్తే ఈ డబ్బు ఎలాగో మనం చిన్నప్పుడు సంపాదించలేదు కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెడదామని బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఈఎంఐలు పెట్టి మొత్తం నాశనం అయిపోయాడు కొంత. ఇలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ 2 స్టేజ్లు విపరీతంగా ఉన్న స్టేజ్లే. ఇలాంటి స్టేజ్లోకి రాకుండా పిల్లల్ని కాపాడుకోవాలండి. వాళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ నేర్పాలి. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను పేరెంట్స్కి, మీ పిల్లలకి 14 ఏళ్ళు 15 ఏళ్ళు దాటితే నెల బడ్జెట్ వాళ్ళని చేయమని చెప్పండి. అద్దె ఇంత ఖర్చు, ఇంత కూరగాయలు నువ్వు ఎలా అయితే మేనేజ్ చేస్తావు అని తెలిస్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. గాలిలో ఎగిరే పిల్లలు కుదురుగా ఉండాలంటే వాళ్ళ భుజాల మీద రెస్పాన్సిబిలిటీ అనే బాధ్యత బరువు పెట్టాలి అని రాశాను ఇక్కడ. ఇలా ఎప్పుడైతే పెడతారో వాళ్ళని ఇన్వాల్వ్ అయిపోతారండి దాంట్లో. ఎప్పుడన్నా మీరు మీ హస్బెండ్ మీ పిల్లలు టూర్కి వెళ్ళారు అనుకోండి, పిల్లలకి 12 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, బ్రేక్ఫాస్ట్ తీసుకురామని చెప్పండి. నీ బ్రేక్ఫాస్ట్కి 60 రూపాయలు, నువ్వు ఏం తెస్తావో మాకు అనవసరం. అప్పుడు వాడు మొత్తం అక్కడికి వెళ్ళి మెనూ చూసి 20 రూపాయలు గురించి చెప్తున్నాడు. ఆ లెక్కలు వాడు తీసుకొస్తుంటే హీ నోస్ హౌ మచ్ డిఫికల్టీ ఇట్ ఈస్ టు ఎర్న్ మనీ అండ్ హౌ టు స్పెండ్ ఇట్. ఇది ఆర్థిక క్రమశిక్షణ అంటారు. ఇది రెండోది, సెకండ్ పాయింట్. మరి మూడో పాయింట్ గురించి? మూడో పాయింట్ టైం మేనేజ్మెంట్. చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలకి టైం మేనేజ్మెంట్ ఉండదు. వీళ్ళే పెద్ద అయిన తర్వాత అస్సలు టైం ఎప్పుడైతే నువ్వు నీ టైంకి విలువ ఇవ్వవో అప్పుడు అవతల వాళ్ళకి టైం కూడా విలువ. నిన్న నాకు బ్రాంచ్ మేనేజర్ ఒక ఆయన ఫోన్ చేశాడు, మా ఇంటి పక్కనే బ్యాంక్. నాకు కొన్ని ఎఫ్డీస్ కావాలి సార్, మీ ఇంటికి వస్తాను, ఎంతసేపట్లో వస్తాను, 15 నిమిషాల తర్వాత వస్తాను. ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నా వైఫ్కి చెప్పి ఆయన వస్తే పంపించే బయటికి. ఎందుకంటే రావటం ఏదైనా అవ్వచ్చండి, అతనికి ఇంకో క్లయింట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ నాకు ఫోన్ చేసి చెప్పాలిగా. 15 నిమిషాలు ఆలస్యంగా వస్తున్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే నా టైంకి అతను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనమాట. ఎప్పుడైతే అవతల వాడికి టైంకి రెస్పెక్ట్ ఇవ్వలేనోడు నీ టైం కూడా నువ్వు ఇవ్వలేవు. దిస్ ఈజ్ ద వెరీ బ్యాడ్ క్వాలిటీ. సో 3rd సెక్షన్ టైం మేనేజ్మెంట్. మరి 4th పాయింట్ గురూజీ? 4th పాయింట్ స్పేస్ మేనేజ్మెంట్. మీరు స్పేస్ అంటే ఈ మధ్య కాలంలో రైటర్స్ రాస్తూ ఉన్నారు, నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, అలాంటి స్పేస్. అది గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి అది కాదు. ఈ స్పేస్ మేనేజ్మెంట్ అంటే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఆ వస్తువు అక్కడే ఉండాలి. ప్రతి వస్తువుకి ఒక స్పేసు, ప్రతి స్పేస్కి ఒక వస్తువు అనేది చాలా మంచి పాయింట్ అండి. మీరు కొంతమంది ఇల్లు చూస్తే
వాళ్ళు మెయిన్ హాల్ ఒకటి నీట్గా ఉంటుందండి, బాత్రూంలో పక్క బట్టలు కూడా వాళ్ళు సర్దరు అసలు. కొన్ని వస్తువులు అయితే ఎక్కడ ఉంటాయో వాళ్ళకే తెలియదు, అరగంట ఎత్తుకుంటుంది. నేను నా వైఫ్కి చెప్తూ ఉంటాను, ఫస్ట్ వంట చేసేటప్పుడు నీకు రోజుకోసారి కదా బియ్యం కావాల్సింది, అది కొంచెం దూరంగా పెట్టుకో. రోజు ఇమ్మీడియట్గా చేయాల్సినప్పుడల్లా కావాల్సింది స్పూన్లు అట్లగాడ ఇవన్నీ దగ్గరే పెట్టుకో. మసాలాలు కొంచెం దూరం పెట్టుకో, మసాలాలకు వెనకాల బియ్యం పెట్టు. దీన్ని స్పేస్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే. దీన్ని టైలర్ అనేవాడు కనుక్కున్నాడు అరౌండ్ 100 years బ్యాక్. ఇది చాలా చిన్న విషయంగా కనబడుతుంది, టైలర్స్ స్పేస్ మేనేజ్మెంట్ అనేది. ఉదాహరణకి నేను మీకు ఇవాళ గిఫ్ట్ ఇద్దామని పుస్తకం తెచ్చాను, ఇది మర్చిపోతానేమో, ఏం చేయాలి నేను? అందుకని పేపర్స్ నోట్స్ ఉంటాయి కదా, నేను కంపల్సరీ తెచ్చుకోవాల్సింది. దాని మీద పుస్తకం పెట్టుకున్నాను అనుకోండి, గుర్తుంటుంది. పొద్దున్న ఇవాళ 9 o'clock నేను రావాలి ఇక్కడికి, అంటే 6:30కి లేచి స్నానం చేసి చేయాలి, అలారం మోగాలి. అలారం మోగానే ఈ పుస్తకము పేపరు అలారం పక్కన పెట్టుకో, ఎలాగో సెల్ ఆఫ్ చేయాలిగా, వెంటనే ఇది గుర్తొస్తుంది, ఇది గుర్తొస్తే అది గుర్తొస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అండి, ఇవన్నీ పిల్లలకు నేర్పితే చాలా జీవితం అద్భుతంగా ఉంటుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో పిల్లలకి మనం ఓవర్ ప్రేమ, వాళ్ళు అడిగిందన్నీ ఇచ్చేయటంతో పాటు ఇవన్నీ కూడా నేర్పించినట్లయితే ఆ 80% అట్లీస్ట్ మనం 40% చేసిన వాళ్ళు. బురదలో పెరిగినట్టు ఉంటాయండి కొన్ని ఇళ్ళు, సామాన్లన్నీ ఇష్టమైనప్పుడు పడేసి ఉంటాయి, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి, వస్తువులు దొరకవు. పిల్లలు కూడా పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే వీళ్ళకి స్విగ్గీ, సెల్ ఫోను, టీవీ ఇవే మెయిన్. ఈ 3 అందుబాటులో ఉంటే ఇంకేం అక్కర్లేదు. నీట్గా ఉంటే చాలా అనుకుంటారంటారా?